వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరైతే కనుక వాస్తు చాలా మందికి చూస్తూ ఉంటారు గురుగారు. వాస్తు కరెక్షన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. వాస్తు బట్టి జీవితాలు మారిపోతాయని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న వాస్తుకి గురుగారు, ఇప్పుడు సిటీలో మనం తీసుకుంటే దాదాపు అపార్ట్మెంట్ కల్చరే ఎక్కువ ఉంటుంది. ఊరుల్లో కూడా అది మెల్లగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇల్లు కనుక్కోండి, వాస్తు అనగానే మనకి పూర్వం నుండి తెలిసింది ఏంటంటే అయితే గోడలు కానీ ఇవి చెప్తూ ఉంటారు, కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, ఎత్తు పల్లాలు కానీ ఇవి కానీ. కానీ అపార్ట్మెంట్కి ఎలాగ చూసుకోవాలంటారు గురుగారు? ఎందుకంటే మనకి మెయిన్ గేట్ వచ్చేసి వేరు ఉంటుంది, అది అందరికీ కామన్ ఉంటుంది కదా. సో అసలు ఎలాగ చూసుకోవాలి వాస్తు మనకు అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు? అసలు వాస్తు ఎలా ఉండాలంటారు? ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు అపార్ట్మెంట్కి వేరుగా ఉంటుంది, ఇండివిజువల్ హౌస్ వేరుగా ఉంటుంది వాస్తు సంబంధించి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అపార్ట్మెంట్లో మీకు అపార్ట్మెంట్ మెయిన్ గేట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చూసుకోవాల్సింది అపార్ట్మెంట్లో మీ ఎంట్రన్స్ ఏ ఫేసింగ్లో ఉందో చూసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే, అపార్ట్మెంట్లో వరుసగా ఇలాగుంటాయి, ఒక 20 ఫ్లోర్స్, 30, 40. అవును. అందులో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. ఏమిటిది అర్థం కాదు. నా పైవాడికి బాగానే ఉంది, నాకెందుకు బాగాలేదు, నా కిందోడు మళ్ళీ బాగాలేదు, ఆ కిందోడికి బాగుంది. ఏమిటి అంటే, ఒక చిన్న సందేహం గురుగారు, జనరల్ గా అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఈ మధ్య, అంటే ఒక 30-40 ఏళ్ళు అంతే. అంతకు ముందులో అపార్ట్మెంట్స్ లేవు కదా, మరి వాస్తు ఎలాగా వచ్చిందంటారు? అంటే అంతకుముందు కూడా డబల్ ఫ్లోర్, 3 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉండేవి కదా. బిల్డింగ్స్ ఇప్పుడంటే ఇప్పుడే కాదు కదా, సింగిల్ ఫ్లోర్ కాదు కదా, ఫస్ట్ నుంచి కూడా ఉండేవి కదా. అంటే వాస్తులో మీరు ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ప్లాట్ వరకు చూసుకోవాలి, మొత్తం అపార్ట్మెంట్ చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అయితే అందులో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక 40 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. అందులో ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండేట్లు, ఒకరికి బాగుంటే బాగుండేట్లు. కారణం ఏమిటి అని చెప్తున్నాను నేను మీకు. ఒకటి, అక్కడ వెరీ క్లియర్లీ వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని వర్గ నిర్ధారణ అంటారు. ఆ నుంచి అమ్మహా వరకు అక్షరాలు ఉన్నాయి. తూర్పు కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ పనిచేస్తుంది. వీళ్ళకి పడమర పనిచేయదు, వాయువ్యం పనిచేస్తుంది, ఈశాన్యం పనిచేయదు. ఆ కక్క గగ అక్షరాల వరకు ఆగ్నేయం పనిచేస్తుంది, ఈశాన్యం పనిచేస్తుంది, ఉత్తరం పనిచేస్తుంది, దక్షిణం న్యూట్రల్గా ఉంటుంది. వీళ్ళకి వాయువ్యం పనిచేయదు, పడమర పనిచేయదు. ఇట్లా ఒక్కొక్క అక్షరానికి వర్గ నిర్ధారణ చేసి చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్ చూసుకునేటప్పుడు మీకు ఏ ఫేసింగ్ పనిచేస్తుందో చూడాలి. రెండవది ఏమిటి అంటే, పదము అంటారు. అంటే ఒక ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, అన్నీ మంచివే. కానీ మీకేది పడుతుంది? ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లడ్ తగ్గింది, బ్లడ్ అంతా రెడ్గానే ఉంది కానీ ఏ రక్తం పడితే ఆ రక్తం ఎక్కించంగా. వాళ్ళకి ఏం చేస్తాము, వీళ్ళది ఏ గ్రూపు, ఓ పాజిటివా, ఓ నెగిటివా, బి పాజిటివా, ఏబి పాజిటివా, ఏబి నెగిటివా చూస్తాం కదా. చూసి ఆ బ్లడ్ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేని ఎక్కిస్తాం. అప్పుడు అతని ప్రాణం ఎలా నిలబడుతుందో, మీరు గనక మీకు సరిపడే డైరెక్షన్స్లో ఉంటూ సరైన పదంలో ద్వారం గనక ఉన్నట్లయితే 100% మీరు గతంతో కంటే ఇంప్రూవ్మెంట్గా మీ లైఫ్ ఉంటుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. 100% దశలా నడుస్తున్నా కానీ మీకు దశ బాగాలేదు అయినా సరే వాస్తు కొంతవరకు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎలాగైతే జాతక చక్రంలో నవగ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాల ద్వారా అతని జీవితం ఎలా నడుస్తూ ఉంటుందో, ఇంటిలో కూడా 45 మంది దేవతాసురులు, అష్టదిక్కులు, 9 మంది గ్రహాలు, అష్టదిక్కులకి 9 మంది గ్రహాలు ఉంటారు, అష్టదిక్పాలకులు ఉంటారు. వీళ్ళు రూల్ చేస్తుంటారు. నువ్వు ఉన్న ఇంట్లో ఇల్లు బాగుంది అంటే ఆటోమేటిక్గా నీకు బాగుంటుంది. ఇల్లు మారావు అంటే మన అందరికీ అనుభవం ఉంటుంది. ఏమంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుందండి, ఆ ఇల్లు మారినప్పటి నుంచి మాకు బాబాయ్ దరిద్రం పట్టుకుంది అంటాడు, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగుంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇల్లు నీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. నేను కొన్ని వేల వందల ఇళ్లలో రీసెర్చ్ చేసినటువంటి విషయం ఇది. దశ బాగోపోయినా ఆయన ఉండేటువంటి దిశ అంటారు దాన్ని. దశ బాగోపోయినా దిశ బాగుంటే సపోర్ట్ చేస్తుంది. దశాదిశ రెండు బాగుంటే కోటీశ్వరుడు అవుతాడు మనిషి. అయితే ఇప్పుడు మనకు అపార్ట్మెంట్స్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్నది పోనీ డైరెక్షన్ సరిపోయింది, కానీ ఇంటి పదం సరిపోలేదు, డోర్ పదం సరిపోలేదు. పదము అంటే మనకి 9 భాగాలు చేస్తారు ఒక్కొక్క డైరెక్షన్ని.
8 భాగాలు చేస్తారు, 9 కాదు 8 భాగాలు చేస్తారు. అంటే 9 భాగాలు చేసే పద్ధతి ఉంది, 8 భాగాలు చేసే పద్ధతి రెండు ఉన్నాయి, లైక్ చాలా ఉన్నాయి ఇంకా. అయితే మనం చూసే విశ్వకర్మ ప్రకాశిక ఏకాశతి పదవాసు పదం పరంగా 8 భాగాలు చేస్తారు. ఈ 8 భాగాల్ని 3వ భాగము 4వ పాదము మంచిగా చెప్తారు శాస్త్రంలో. 3వది 4వ పదాల్లో ఉండే డోర్స్. ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు 8 భాగాలు చేస్తే 3వది 4వది మంచిది. ఇంద్రాజయ పదాలు మంచిది. అంటే ఎటువైపు అయినా కూడా ఎటైనా 3, 4 మంచిది. అయితే ఆ 3, 4 మీరు ఒక ప్లానింగ్ గీసుకున్నప్పుడు, ఆ నక్షా గీసినప్పుడు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఇల్లు అనేది చూడాలి. దీన్ని మనం ఇక్కడ సిటీలో అయితే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి చూడొచ్చు. అక్కడ మనం వెళ్ళి 2 రకాలుగా చెక్ చేయాలి. ఒకటి కంపాస్తో చెక్ చేయాలి, రెండవది ఇంటర్నెట్లో దాన్ని పైనుంచి శాటిలైట్ ద్వారా తీసుకొని ఎగ్జాక్ట్గా డిగ్రీస్ వస్తుంది మనకి. ఇప్పుడు విదేశాల్లో ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఇప్పుడు యూఎస్లో చూడమంటేనే ఇప్పుడు వెళ్ళలేను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్లానింగ్ పంపిస్తారు, అలాగే వాళ్ళ లొకేషన్ పంపిస్తారు. మనం ఇంటర్నెట్లో చూసుకుంటాం, వాళ్ళ లొకేషన్ చెక్ చేసుకుంటే నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసి వాళ్ళ ప్లానింగ్ని బట్టి ఎగ్జాక్ట్లీగా వాళ్ళకి చెప్పొచ్చు. దాని ద్వారా 100% వాళ్ళ లైఫ్లో మంచి జరిగి తీరుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. అంటే మనం వెళ్ళకపోయినా కూడా మీరు ఇక్కడ నుంచి చెప్తే వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ప్లానింగ్ చూసి చెప్పాము, బాబు మీకు హాల్లో ఇలా ఉంది, ఈ కలర్స్ ఉన్నాయి, ఈ కలర్స్ మార్చుకోండి అని చెప్తాం. హాల్లో ఈశాన్యం మూలలో మీరు సోఫా పెట్టారు, ఇది మార్చుకోండి అని చెప్తాం. మీరు పలానా బెడ్రూమ్లో ఇప్పుడు డిప్రెషన్ జోన్ వచ్చింది, ఇక్కడ మీరు పిల్లల్ని నిద్ర పంపిస్తున్నారు అంటే మేము ఆ చూసి ప్లానింగ్ చూసి ఇక్కడ ఈ ప్లానింగ్లో ఇక్కడ ఇలా ఉందని మీకు క్లియర్గా వస్తుంది. అక్కడ మీకు చూపిస్తే వీడియో చేస్తాం మనం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, ఓకే ఈ రూమ్లో ఈ మూలని పిల్లలు కూర్చొని చదువుతున్నారు కాబట్టి దాన్ని డిప్రెషన్ జోన్ అయింది కాబట్టి పిల్లలు అందుకే ఎక్కువ డిప్రెస్ అవుతున్నారు, అక్కడ ఎక్కువ నిద్రపోతున్నారు కాబట్టి పిల్లలందుకే డిప్రెస్లో అయిపోతున్నారు. చాలామంది పిల్లల ఇళ్లలో డిప్రెషన్కి గురవడానికి కారణం వాళ్ళ గృహాల్లో సర్వసాధారణంగా తల్లిదండ్రులు ఏంటి, నైరుతి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఉంటారు, పిల్లల్ని వాయువ్యం బెడ్రూమ్లో పెడతారు. ఆ వాయువ్యం బెడ్రూమ్లో ఒక్కొక్కసారి టిల్ట్ని బట్టి డిప్రెషన్ వస్తుంది, డిప్రెషన్ జోన్ అంటారు దాన్ని. మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా మీకు విశ్వకర్మ ప్రకాశికాలో ఉంటుంది. పడమర వాయువ్యో మృదరే రోదనాథ్ గృహస్మృతం అంటే పడమర వాయువ్యంలో నీకు ఏడుపు వస్తే ఏడవడానికి ఒక గది కట్టుకోమన్నాడు. అంటే నీ ఒక ఏడుపు తీర్చేసుకోవడానికి. కానీ అదే పనిగా అక్కడికే వెళ్ళి ఉంటే అంటే ఎలా అంటే ఒక స్వీట్ తిన్నాం బాగుంది, రోజు 10 స్వీట్లు తింటే షుగర్ వస్తుంది అంతే. గురుగారు ఇప్పుడు పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తున్నారు అంటారు కదా, అలా మొండితత్వానికి కూడా కారణం ఉంటుంది. అంటే ఎలా అంటే ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ జన్మజాతకంలో మార్స్ అండ్ సాటర్న్ లగ్నాన్ని ఎక్కువగా అగ్రెసివ్గా దాన్ని కనుక ప్రభావితం చేస్తే మొండితనం వస్తుంది, లేదా మహాదశలు కుజదశ అలా వచ్చినప్పుడు మొండితనం వస్తుంది. అదేవిధంగా వాళ్ళ పరాక్రమ యోగాల్లో ఎక్కువ పాపగ్రహ సంబంధాలను మొండితనం వస్తుంది. వాస్తుపరంగా చూసుకుంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తుంటారో ఆ పక్కనే తప్పుడు బాత్రూమ్ ఉంది, ఏ రూమ్లో అయితే వాళ్ళని పెట్టాము, ఉదాహరణకు వాయు బాత్రూంలో పెట్టాము, ఆ పక్కనే వాష్రూమ్ ఉండి అది సరైన జోన్లో పడలేదు, అప్పుడు ఆ వాష్రూమ్ యొక్క ఎఫెక్ట్ వీళ్ళకి పడుతుంది. అదేవిధంగా చంద్రస్థితి, వాయుయానికి చంద్రుడు అధిపతి, అక్కడ ఉండే వెలుతురులో తప్పుడుగా మనం కిటికీలు డోర్లో పెట్టాము, అప్పుడు వాళ్ళలో మొండితనం వస్తుంది. వాయుయంలో వేసినటువంటి కలర్స్లో రెడ్ కలర్స్ ఎక్కువగా వాడారు వాళ్ళు, పింక్ అండ్ రెడ్ కలర్స్ ఎక్కువ వాడారు, అప్పుడు దానివల్ల కూడా. ఎందుకంటే రెడ్ కలర్ సిగ్నిఫైస్ కుజుడు, మార్స్ అంటే ఏంటి, పరాక్రమము, గొడవలు, మొండితనం ఇవన్నీ కదా. అందుకని అట్లాంటి తత్వం పిల్లలకు వస్తుంది. అందుకని ఆ మొండితనం తగ్గడానికి ఏం చేస్తాము, ఇంట్లో మొండితనంగా పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులతో సరైన కమ్యూనికేషన్స్ లేదు. పిల్లలు ఒకటి చెప్తారు, తల్లిదండ్రులు ఒకటి చెప్తారు. తల్లిదండ్రులకి ఎన్ని కోట్లు సంపాదించిన పిల్లలు ఇలా తయారయ్యేసరికి ఏమిట్రా బాబు నా జీవితం ఏంటి, ఇంత సంపాదించి ఇలాంటి పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నాయంటే అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు వాస్తులో కమ్యూనికేషన్ అంటాం. అంటే తూర్పు వైపు పూర్వశతు సభాగర్ అంటే తూర్పులో సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలి. అప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సిట్టింగ్ ఏరియా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు ఏదైనా, అక్కడ ఒక రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి, గ్రీన్ కలర్ వేయండి, వాళ్ళకి ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇల్లుని ఎంపిక చేసుకునేటప్పుడు ఫస్ట్ మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ డైరెక్షన్లో ఉండే డోర్ యొక్క పదం సరిగ్గా ఉందా లేదా, ఇది మీకు 90% మార్పు ఇస్తుంది. నేను చాలా ఇల్లు చూశాను కదా, వాళ్ళు సరైన ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఇంకో ఇల్లు మారి ఆ పదం బాగున్నప్పుడు వాళ్ళ లైఫ్స్ ఖచ్చితంగా చేంజ్ అయ్యాయి. అలా కాదండి మేము ఇక్కడే ఉండిపోతున్నాం, మా సొంత ఇల్లు ఇంకో దగ్గర వెళ్ళలేము, ఇక్కడ నుంచి వదిలేసి ఇంకో దగ్గర వెళ్ళలేము, మాకు ఆఫీస్ ఇక్కడ దగ్గర అవుతుంది, స్కూల్ దగ్గర అవుతుంది అన్నప్పుడు దాన్ని చిన్న చిన్న అక్కడ పట్టి వేసో లేకపోతే
రెమెడీస్ చేసి చేయొచ్చు. కొంతవరకు మనం దాన్ని చేయొచ్చు. ఓకే. బట్ మీకు డోర్ బాగున్న ఇంట్లో ఉండే దానికి రెమెడీ చేసిన దానికి ఎంతైనా కొంత తేడా ఉంటుంది. ఎలా అంటే కాలు విరగ్గొట్టుకొని ఒక కట్టు కట్టుకొని నడవడం వేరు, కాలు ఇరగకుండా చూసుకోవడం బెస్ట్. అవును, అంతే. అర్థమైందా మీకు? అవును అదనమాట. గురుగారు. సో ఓకే, అంటే ఇలా చిన్న చిన్న రెమెడీలు చేస్తే కనుక ఎంతవరకు మనకి కొంతవరకు ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, స్టంట్ వేశాడు, అవును, స్టంట్ వేసినందుకు బ్రతికాడు, కానీ స్టంట్ వేసిన ఎఫెక్ట్ కొంత ఉంటుంది కదా. ఉంటుంది. కాబట్టి రెమెడీ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాడు. కానీ ఎంతైనా రెమెడీ కంటే నేను ఏమంటానంటే అసలు నువ్వు కాలే ఎరగొట్టుకో, పర్మనెంట్ సొల్యూషన్ బెస్ట్ అంటారు. బెస్ట్ అని చెప్తాను నేను. అంతే. అంటే తప్పని పరిస్థితుల్లో నువ్వు స్టంట్ వేయించుకుంటున్నావు, తప్పని పరిస్థితుల్లో రెమెడీ చేసుకోవడం ఇంకెక్కడ. గురుగారు ఇప్పుడు ఓకే, ఒక మనిషికి ఇప్పుడు 2-3 ఇల్లు ఉంటాయి, కొంతమందికి ఊర్లో ఒకటి ఉంటుంది, సిటీలో ఒకటి ఉంటుంది, ఇట్లాగా. సో అన్నిటి వాస్తు వీళ్ళ మీద పనిచేస్తుంది అంటారా? వీళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నదో ఎక్కువ పని చేస్తుంది. వీళ్ళు లేని పక్షంలో అక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళ మీద ఎక్కువ పని చేస్తుంది. ఓనర్కి 10% పని చేస్తుంది. అద్దెకున్న వాళ్ళకి, అద్దెకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద వాస్తు పనిచేస్తుంది. అద్దెకున్న పని చేస్తుంది. అందుకే కదా నేను మీకు ఇందాక ఉదాహరణ చెప్పిన, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగుంది, ఇంటికి మారినప్పటి నుంచి బాగాలేదని ఎందుకు అంటున్నాడు? ఆ వాస్తు వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. వాస్తు అనేటువంటిది ఒక శాస్త్రము, 100% దాని ప్రభావం ఉంటుంది. నిన్నగాక మొన్న కూడా నేను ఒక వాస్తుకి వెళ్తే వాళ్ళు ఇక్కడ నుంచి అవుట్స్కర్ట్స్లో దగ్గరగా అది డూప్లెక్స్ ఉండేది, అక్కడ నుంచి స్కూల్ వాళ్ళ పిల్లలకి ఏదో అవ్వాలని వాళ్ళు ఇక్కడికి మారారు. మారినప్పుడు ఒక 10 months బ్యాక్ ఎప్పుడో నాకు చూపించుకున్నారు. నేను అక్కడ దాన్ని బట్టి చెప్పాను. మొన్న మళ్ళీ సేమ్ డూప్లెక్స్లోకి రాబోతూ నాకు మాట చెప్పారు వాళ్ళు, ఏమండి మీరు అక్కడ చేశారు అపార్ట్మెంట్స్లో చాలా బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఇక్కడ 4 ఏళ్ళ నుంచి ఉన్నాం బాగాలేము, కానీ మీరు అక్కడ చేసాక బాగుంది మనకు, కాబట్టి ఇది కూడా చేయించుకుంటాం అన్నారు. అంటే అక్కడ ఎందుకు బాగాలేదు, వాళ్ళకి 4 years నుంచి బాగాలేదంట, ఒక ప్రమోషన్ రాలేదంట, ఒక అంటే గ్రోత్ లేదు, ఎప్పుడు బాధలు, ఎప్పుడు పక్కుంటూ వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళ దృష్టి వాళ్ళ దృష్టి ఇదే ఉండేది, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి బాగుంది అని చెప్పారు. అది ఎటు సైడ్ అంటే దాదాపుగా మెహదీపట్నం వెళ్ళే రూట్లో, అది మెహదీపట్నం కాదు మేడ్చల్ వెళ్ళే రూట్, అది ఆ ఏరియా పేరు ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు, చాలా రోజులు అయింది కదా. కాబట్టి అప్పుడు నేనేం చెప్పాను, బాబు అలా కాదండి, మీరు ఇక్కడ ఈ డోర్స్ బాగాలేవు, అది డూప్లెక్స్ హౌస్, వాళ్ళకి స్కోప్ ఉంది డోర్ మార్చుకోవడానికి, మీ వారి పేరు పరంగా డోర్ సెట్ కాలేదు, ఒకటి పదం బాగాలేదు, సో ఇది మార్చుకోగలనంటే ఇలా మార్చుకోండి, దిస్ ఇస్ ద వే అన్నప్పుడు ఇప్పుడు మార్చుకునే పనిలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే వాస్తుని వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి, హెల్త్ మార్పు వస్తుంది, హెల్త్ సెట్ చేస్తే, ఫైనాన్షియల్ గ్రోత్ లేదన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది. అన్నిటికంటే కూడా ఏంటంటే వాళ్ళకి ఆ మంచి వాస్తున్న ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో అమ్మయ్య చాలా బాగుందనే ఫీలింగ్ మాత్రం 100% జరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. తప్పకుండా గురుగారు. అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం జనరల్గా, మా దశ బాగాలేదు, ఇప్పుడు టైం బాగాలేదు, కొన్నేళ్ల క్రితం చాలా బాగుండేది, ఇప్పుడు అసలు బాగాలేదు, కొన్నేళ్లగా బాగాలేదు అని చాలా మంది అయితే మన కామెంట్స్ లో చూస్తూ ఉంటాం. రాసుల గురించి వీటి గురించి చేసినప్పుడు అయితే పర్టికులర్ గా వింటూ ఉంటాం, ఈ రాశికి బాగుంది అన్నారు కానీ నాకైతే కొన్నేళ్లగా అస్సలు బాగాలేదు గురుగారు. అలాంటి యోగాలు ఉన్నా కూడా మనకి వాస్తుతో కరెక్షన్ చేసుకోవచ్చు. మంచి ప్రశ్న వేశారు, చాలా మంచి వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు మీరు. ఎందుకంటే ఇంత బాలేని స్థితిలో నుంచి కూడా నేను మంచి వాస్తులోకి వెళ్తే బాగుంటానా నేను చెప్పే సమాధానం ఒకటే, ఖచ్చితంగా ఇంప్రూవ్ జరుగుతుంది. నువ్వు ఉదాహరణకి బాలేని టైంలో ఉండే బాలేని వాస్తు ఇంట్లో ఉన్నావు, నీకు 20,000 సంపాదించడం 10,000 సంపాదించడం కూడా కష్టంగా ఉంది, కానీ మంచి వాస్తు ఇంట్లోకి వెళ్తే ఆ 20,000 30,000 సంపాదించుకునే స్తోమత నా ఇల్లు ఇస్తుంది. ఇప్పుడు దశ బాలేదు దిశ బాలేదు ఏం చేసుకుంటావు అంటే, నేను అనేది ఏంటంటే చెప్తా వినండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంట్లో ఒక పేదవాడి ఇంట్లో పాపం వాడికి తినడానికి కూడా లేదు, కూర లేదు, సరిగా పచ్చడి వేసుకుని తింటున్నాడు ఏదో, కానీ అదే పేదవాడిని ఒక పెళ్ళికి తీసుకెళ్ళాం, పెళ్ళివాడు బిర్యానీ తింటున్నాడుగా, పెళ్ళి జరుగుతుంది అక్కడ, అందరికీ పెడతారు, వీడికి పెడతారు. కాకపోతే ఏంటంటే మనం పట్టుదలతో మారాలి. ఇప్పుడు బాగోలేని ఇల్లు ఏం చేస్తుంది అంటే వాళ్ళని మారనివ్వదు అంత ఈజీగా, ఏదో ఒకటి చేసి అది ఆపుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఏం మారుతాంలే, నేను చాలా ఇల్లులు చూశాను కదా. ఇప్పుడు వైఫ్ బిలీవ్ చేసింది, లేకపోతే హస్బెండ్ బిలీవ్ చేశాడు, అమ్మమ్మ బాగాలేదని చెప్పారు మనం మారిపోదాం అనగానే వైఫ్ అంటుంది ఏం మారుతాం, ఓనర్ మంచోడు ఉన్నాడు. ఎలా ఉంటాయంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో సమ్ టైమ్స్ ఓనర్ సపోర్ట్ చేస్తుంటారు, ఉండిపోమని, లేకపోతే ఏదో ఒత్తిడి చేస్తుంటాడు మీరు ఉండాల్సిందే అని. నేనైతే ఒక ఇల్లు ఇది ఒక 13-14 ఏళ్ళ విషయం చెప్తున్నాను నేను. ఒకతను ఒక డూప్లెక్స్లో ఉండేవాడు. ఆ డూప్లెక్స్లో
బాబు ఈ ఇల్లు నీకు పనికిరాదు మారిపో అంటే ఆయనకి ఏమీ లేకుండా అయిపోయింది, అన్నీ అమ్మేసుకున్నాడు ఆఖరికి. ఓకే. ఇల్లు మారుదామంటే అంటాడు, సార్ వేరే దగ్గర అయితే రెంట్ కట్టకపోతే ఓనర్ ఊరుకోడండి, నేను 6 నెలల నుంచి ఇల్లు రెంట్ కట్టకపోయిన ఓనర్ ఊరుకుంటున్నాడు అన్నాడు. నేను అన్నాను, ఓరే బాబు నువ్వు రెంట్ కట్టకపోతే ఊరుకుంటున్నాడు అని అనుకుంటున్నావు, వేరే దగ్గరికి వెళ్తే నీకు డబ్బులు వస్తాయి ఫస్ట్, అవును. ఇక్కడ ఏమీ కాకుండా అయిపోయావు నువ్వు 2 సంవత్సరం చిల్లరలో అయిపోయింది మొత్తం పోయి అని చెప్పగా మారిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాడు, కరెక్టేనండి, ఆ ఇంట్లో ఉన్నంత కాలం నేను ఏమీ సంపాదించుకోలేదు, అన్నీ అమ్మేసుకున్నాను, ఇంటికి వచ్చాక మళ్ళీ నాకు సంపాదన స్టార్ట్ అయింది, నేను ఎంతసేపు ఓనర్ మంచోడు కదా, ఓనర్ నన్ను డబ్బులు అడగట్లేదు కదా, నేను బయటకు వెళ్తే నేను డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు నేను ఎక్కడ అడ్వాన్సులు కట్టాలి, నేను ఎక్కడ రెంట్లు కట్టాలనుకున్నాను, ఈ ఓనర్ నన్ను రెంట్ అడగట్లేదు కదా, 6 నెలలు అయినా అనుకుంటున్నాను, కానీ నా జీవితం ఎదుగుదల ఆగిపోయింది కదా అనే విషయాన్ని నేను తర్వాత గుర్తించానని చెప్పి ఆయన చెప్పాడు నాకు. అంతే కదా. అదే తప్పకుండా గురుగారు. సో అంటే ఈ వీడియో ద్వారా ఏంటంటే చాలామంది ఎవరైతే కష్టాలు పడుతున్నామో మా దశ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మా టైం బాగాలేదు అనుకునే వాళ్ళకైతే కనుక ఈ వాస్తు పరంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఎవరైనా వాస్తు చూపించుకోవాలి లేదా మీ జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.